2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. మగపిల్లలు 10 ఇయర్స్ ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో అప్పటి నుంచి స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంతో పాటు వాళ్ళకి కొంత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అంటే వాతావరణాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడం అనేది ఆ తెలివితేటలు వస్తూ ఉంటుంటాయి పిల్లలకి. అదేవిధంగా దేంట్లోనైనా సరే కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళే విధంగా అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇది మేము చేయగలము అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే తల్లి ఏ విధంగా ఏ విషయాలపైన అవగాహనని పెంచాలి అంటారు వాళ్ళని? చాలా మంది అసలు ఫస్ట్ పిల్లలకి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మనం అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని కొంచెం ప్రైజ్ చేయాలి, పొగడాలి. అవును. పొగడడం అంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే నువ్వు తోపు, నువ్వు ఏదైనా చేసేయగలవు, నువ్వు సూపర్, ఇంకా నువ్వు గ్రేట్, ఇది అనుకుంటారు. ఇది కాదు పొగడడం అంటే. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాలకే చిన్నప్పటి నుంచి ఈ రేంజ్లో పొగుడుతామో పిల్లలు బయట ప్రపంచంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో దొరికిన అప్రిషియేషన్ వాళ్ళకి బయట దొరకదు. ఆ రేంజ్లో ఇంట్లో నీకు ఒకడే కొడుకు, స్కూల్లో టీచర్కి 30 మంది పిల్లల్ని హ్యాండిల్ చేయాలి ఆవిడ. మరి ఈ రేంజ్లో అప్రిషియేషన్ ఆవిడ ఎలా ఇవ్వగలదు? నార్మల్గా ప్రైజ్ చేయడం వేరు నువ్వు అచీవ్ చేసినప్పుడు, కానీ ఇంకా నీకంటే బాగా ఎవరు చేయలేరు అన్నంతగా ఎగ్జాక్ట్లీ అప్రిషియేషన్ బయట దొరకదు కదా. సో ఇలాంటి విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు పిల్లలు. మరి ఈ అప్రిషియేషన్ విషయంలో బయట ప్రపంచంలో ఎప్పుడైతే ఈ క్రిటిసిజంని అప్రిషియేషన్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి దొరకకపోతున్నప్పుడు పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయలేక అగ్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది, యాంగర్ ఇష్యూస్ వస్తాయి. సమ్ టైమ్స్ ఇది ఎక్స్టెంట్కి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక ఫెయిల్యూర్ని అని వాళ్ళే సెల్ఫ్గా లేబుల్ చేసేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు నిజంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడము అంటే మనం వాళ్ళకి నువ్వు ఏదైనా చేసేయగలవు అని చెప్పడం కాదు, వాళ్ళకి వాళ్ళు నేను ఇది చేయగలను, నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అని వాళ్ళు ఫీల్ అవ్వడం. అది క్రియేట్ చేయాలి అంటే పేరెంట్స్ సైడ్ నుంచి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. దానికి సంబంధించి ఒక 5 టిప్స్. ఓకే. ఫస్ట్ది, ఏదైనా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం రెస్క్యూ టీం అయిపోకూడదు. స్కూల్లో టీచర్ అరిచినా, ఫ్రెండ్స్తో గొడవ అయినా, హోంవర్క్ మిస్ అయినా, ఇలాంటి విషయాల్లో వెంటనే పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని కోరుకోవడం వేరు, వచ్చిన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేలాగా పిల్లల్ని ప్రిపేర్ చేయడం వేరు కదా. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు, వాళ్ళకి వదిలేయాలి. టీచర్ దగ్గర నువ్వే ఆన్సర్ చేసుకోవాలి, నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదు, నిన్న టైం పాస్ చేసావు, దాని కాన్సిక్వెన్సెస్ తెలియాలి అంటే టీచర్ అరవాలి. అవును. మరీ కొట్టి పనిష్మెంట్ ఇవ్వడం అనేది తర్వాత. నువ్వు చిన్న విషయం టీచర్ అరిచిన దానికే నువ్వు వెళ్ళి ఎంటర్ అయిపోయి అక్కడ హడావిడి చేసేస్తే పిల్లాడు ఏం నేర్చుకుంటాడు? సిచ్యువేషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఆ మిస్టేక్ చేయరు. అది పిల్లలకు నేర్పించాల్సింది. ఎప్పుడైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటారు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ది వచ్చేసి అప్రిషియేషన్ అనేది రిజల్ట్కి మాత్రమే కాదు, వాళ్ళ ఎఫర్ట్స్ కూడా ఇవ్వాలి. 100 మార్క్స్ వచ్చిన రోజున నువ్వు సూపర్ అని పొగిడేసి బార్డర్ లైన్ దగ్గర పాస్ అయిన రోజున నువ్వు అసలు ఎందుకు పనికిరావురా అని క్రిటిసైజ్ చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగకపోగా పిల్లలు పేరెంట్స్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. ఏమని, నేను వీళ్ళకి ఏదైనా చేస్తేనే వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, నేనేం చేయకపోతే వీళ్ళకి నేను అవసరం లేదు అసలు అని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చిన రిజల్ట్ని కాదు, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ని మెచ్చుకోవాలి. నువ్వు చేసిన హార్డ్ వర్క్ నాకు నచ్చింది, నీ ఎఫర్ట్స్ నాకు నచ్చాయి, సో ఇది కంటిన్యూ చెయ్యి, ఈ రోజు కాకపోతే రేపైనా నీకు సక్సెస్ వస్తుంది. ఈ మాటలు మాట్లాడడం ద్వారా పిల్లలు పేరెంట్స్ నమ్ముతారు ఫస్ట్. ఓకే, నా వాల్యూ అనేది సక్సెస్ మీద ఫెయిల్యూర్ మీద డిపెండ్ అవ్వలేదు, నా వాల్యూ అనేది పేరెంట్స్ దగ్గర స్టేబుల్గానే ఉంది అనే నమ్మకం పిల్లలకు వస్తుంది. థర్డ్ వన్, చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పాలి. ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఇచ్చే ఇంత పెద్ద పెద్ద లెక్చర్లోనూ మోటివేషన్లోనూ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ద్వారా వస్తుంది. మనం చిన్న చిన్న పనులు అప్పచెప్పడం, షాప్కి పంపించడము, లేదంటే ఇంటికి సంబంధించిన డెసిషన్స్లో 10 ఇయర్స్ తర్వాత పిల్లల ఒపీనియన్ కూడా సరదాగా అడగడం. చిన్న చిన్న విషయాలు, మనం ఇంట్లోకి ఇది తీసుకుందాం అనుకుంటున్నాము, అసలు దీనివల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందంటావా అనే ఒక చిన్న క్వశ్చన్. వాడి మైండ్లో థాట్స్ ఏమున్నాయో అవి బయట పెడతాడు కదా, అప్పుడే కదా మన పిల్లల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏజ్కి తగ్గట్టు ఆలోచిస్తున్నాడా లేదా, ఆ మెచ్యూరిటీ వచ్చిందా లేదా అనేది తెలిసేది అలాంటి విషయాల్లోనే కదా. సో అలాంటి విషయాల్లో డెసిషన్ మేకింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. ఈ విషయాలు మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో పేరెంట్స్ నన్ను నమ్ముతున్నారు అనే
థాట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో దాని ద్వారా మనం పిల్లలకి ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, ఇంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా నేను నిన్ను నమ్ముతున్నాను, మన ఇంటికి సంబంధించిన డెసిషన్స్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇది మన బాధ్యత, ఇది నువ్వు చేయగలవు అని నాకు అనిపించింది అనే మెసేజ్ని వాళ్ళకి తెలియకుండానే మనం ఇస్తున్నట్టు. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వచ్చేసి ఫెయిల్యూర్ని నార్మల్ చేయడం. కంటిన్యూషన్గా లైఫ్లో ప్రతి చోట మనకి ఫెయిల్యూర్ లేని సిచ్యువేషన్ ప్రతి చోట సక్సెసే ఎదురవుతుందా? ఎదురవ్వదు. సమ్ టైమ్స్ అవి సిచ్యువేషన్ని బట్టి మనం పెట్టిన ఎఫర్ట్స్కి సరైన రిజల్ట్ రాకపోవచ్చు. సందర్భాన్ని బట్టి మనం ఎంతో ట్రై చేస్తాం, ఎన్నో ఎఫర్ట్స్ పెడతాం, కానీ అక్కడ సందర్భం వేరే వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు. అలాంటి టైంలో అది పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని తినేయకుండా ఉండాలి అంటే పిల్లల ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయాలి. చాలా విషయాల్లో పేరెంట్స్ ఫెయిల్యూర్ని ఫేస్ చేసిన తర్వాత పిల్లల్లో నువ్వు ఇది కూడా చేయలేవా అనే మాట అంటారు. నీకు చేత కాదా, వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారో, నీకు ఎందుకు రాదు ఇది అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా చచ్చిపోతుంది. కాన్ఫిడెన్స్ అనేది కిల్ చేసేసే మాటలు ఇవి. కంపారిజన్ అండ్ వాళ్ళని వీళ్ళతో క్రిటిసైజ్ చేయడము, వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నిటిని కూడా కాన్ఫిడెన్స్ని కిల్ చేసేస్తూ ఉంటాయి. సో దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఎవరికి సంబంధించిన సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ వాల్యూ వాళ్ళకే ఉంటుంది. కానీ మనం ఆ విషయం ఇప్పుడు చేయలేకపోయాడు, నువ్వు ఇంతకు ముందు దాన్ని చేసే ఛాన్స్ ఇచ్చావా? ఒక పేరెంట్గా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒకసారి కాదు 4 సార్లు ఫెయిల్ అవుతాడు, 5వ సారి నేర్చుకుంటాడు కదా. చాయిస్ అనేది వాళ్ళకు ఉంటుంది అక్కడ, ఆ ఛాన్స్ మనం క్రియేట్ చేయాలి. సో పేరెంట్గా మనం చేయాల్సింది ఇది. 5th వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మగపిల్లాడికి 10 years దాటాక పేరెంట్ ఎస్పెషల్లీ ఫాదర్ యొక్క అవైలబిలిటీ చాలా చాలా అవసరం. చాలా సందర్భాల్లో ఫాదర్ కొడుకుతో చేసే కాన్వర్జేషన్, క్వాలిటీ టైం, 10 నిమిషాలు కాన్వర్జేషన్ అయినా, ఒక ½ an hour క్రికెట్ ఆడటం అయినా, నార్మల్గా వాక్ చేయడం అయినా, ఇవన్నీ కూడా మనం ఇచ్చే మోటివేషన్ కంటే కూడా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఫాదర్ యొక్క ప్రజెన్స్ అలాంటిది, వాళ్ళు మాట్లాడే మాటల యొక్క ఇంపాక్ట్ మగపిల్లాడికి ఆ విధంగా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా ఇళ్లల్లో ఫాదర్ ప్రజెన్స్ అనగానే నేను 6 కల్లా ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నానండి, ఫ్యామిలీ టైమే గడుపుతున్నాను అని చెప్తూ ఉంటారు. టైంకి నేను వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను, వాళ్ళ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాను అని చెప్తారు. ఈ ప్రపంచం అన్నిటిలోనూ ఫాదర్ ఉన్నాడు. మరి అబ్బాయి లైఫ్లో, తన మనసులో, తన మైండ్లో ఫాదర్ ఉన్నాడా? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ప్రజెన్స్ వేరు, అవైలబిలిటీ వేరు. సో ఫాదర్ యొక్క అవైలబిలిటీ చాలా చాలా అవసరం. మగపిల్లాడు ఏదైనా కూడా ఫాదర్ నుంచి నేర్చుకుంటాడు. బయట ప్రపంచాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు నాన్న, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటున్నారు, దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు, దానికి సంబంధించిన సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలన్నీ మగపిల్లాడు తండ్రిని చూసి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు ఇవన్నీ. సో ఫాదర్ యొక్క రోల్ అనేది అంత ఇంపార్టెంట్. ఓవరాల్గా చూసుకుంటే మనము పిల్లలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేయాలి. దేన్నైనా కానీ, ఏ పన్నైనా ఫస్ట్ అటెంప్ట్లోనే ఏది సక్సెస్ వచ్చేది కదా, మనకే రాలేదు, పిల్లలకి ఎలా వస్తుంది? పిల్లల నుంచి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అది అసలు? సో ఫస్ట్ అటెంప్ట్లో అది రాకపోతే పేరెంట్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఫస్ట్ మా వాడికి రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద ఇష్టం లేక కాదు, వాళ్ళు చెయ్యలేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో పిల్లల మీద అగ్రెషన్ చూపిస్తుంటారు చాలామంది ఫాదర్స్. ఫాదర్ యొక్క సపోర్ట్ ఉన్న పిల్లలు ఒక రేంజ్లో డెవలప్ అవుతారు. సో ఫాదర్ యొక్క ప్రెజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి అంటే వచ్చే ప్రతి గాలిని మనం ఆపక్కర్లేదు. కొన్ని గాలులు చెట్టుకు తాకాలి, కొంత వర్షం అనేది కూడా పడాలి. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో చెట్టు వంగాలి కూడా, అప్పుడే కదా ఆ కష్టం అది తెలుసుకున్నప్పుడే కదా దాని రూట్స్ సాయిల్ లోపలికంటూ వెళ్ళి స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే పిల్లలు లైఫ్ని హ్యాండిల్ చేసే అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ ఛాన్స్ ఇచ్చి దగ్గరుండి గైడ్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు సక్సెస్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ, నో డౌట్. వండర్ఫుల్ ఎపిసోడ్. అండ్ ప్రతి ఫాదర్, ప్రతి మదర్ చూడాల్సిన ఎపిసోడ్. 10 ఏళ్ళు ఉన్న మగపిల్లాడు మీ ఇంట్లో ఉంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి. మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న ఎపిసోడ్ని షేర్ చేయండి. సో చాలామంది కొన్ని విషయాలని మేము చెప్పలేకపోతున్నాం, చిన్న వయసులోనే అగ్రెషన్ చూస్తూ ఉన్నాం,
ఏదైనా మేము మాట్లాడే ప్రయత్నం చేసినా మాకు డిటాచ్ అవుతున్నాడు తప్ప అటాచ్ అవ్వట్లేదు. గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది తప్ప ఎడ్యుకేషన్ వైపు లేదు. 10 years వచ్చేసేసాయి, ఇంకా ఇదే బిహేవియర్ ఉంది అన్న పేరెంట్స్ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కౌన్సిలింగ్ కావాలనుకుంటే, థెరపీస్ కావాలనుకుంటే మీరు చేసే అవకాశం ఉంటుందా ప్రసన్న గారు? డెఫినెట్గా ఉంటుంది. వన్స్ టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు చాలా సైలెంట్ అవుతారు. ఫిజియోలాజికల్ చేంజెస్ అవ్వచ్చు, సైకలాజికల్ ఛాలెంజెస్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. అలాంటి టైంలో కొంతమంది పిల్లలు పేరెంట్స్కి సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎలోన్గా ఉండడానికి ఇష్టపడటము, మొబైల్ గేమింగ్లో వాళ్ళ ప్లెజర్ని వెతుక్కోవడం ఇలాంటివి చేస్తుంటారు. పేరెంట్స్ కూడా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది. అది పేరెంట్ పెయిన్, అది ఎడిక్ట్ అయిపోతాడేమో మొబైల్ గేమింగ్స్ కానీ సోషల్ మీడియాకి కానీ. అలాంటి సందర్భంలో పేరెంట్స్కి సపోర్ట్ చేయలేని వాళ్ళు మన వరకు రావచ్చు. మనం ఖచ్చితంగా పేరెంటల్ గైడెన్స్ అండ్ ఆ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.